శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఇందులో 5వ అధ్యాయం ఇవాళ మనం మొదలు పెడుతున్నామండి. శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 5వ అధ్యాయం. గురువులకే గురువు, గురువులకు గురువు అనేది. ఏ మహాత్ముని గొప్పతనమైన ఆయన ఎంతమంది శిష్యులను తనంతట వారుగా చేశారో అన్న దాన్ని బట్టి అంచనా వేయాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఏ మహాత్ముని గొప్పతనమైనా ఎంతమంది శిష్యులను తనంతటి వారిని చేశారో అన్న దాన్ని బట్టి అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు. లేకుంటే ఎంతటి వారు దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారో అన్న దాన్ని బట్టి అంచనా వేయాలి. లేకుంటే ఎంతటి వారు ఎంతమంది ఆయన దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారో దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు అని చెప్తున్నారు. ఈ 2 విషయాలను బట్టి మనం వారు ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు అని. ఈ దృశ్య చూస్తే శ్రీ స్వామి వలన మహాత్ములుగా రూపొందినంతమంది మరే గురువు దగ్గర అయినట్టుగా తోచదు. మనకి ఈ రకంగా చూసుకుంటే కనుక స్వామి వలన మహాత్ములుగా చాలామంది రూపొందారట. మరి ఎక్కడ ఏ గురువు దగ్గర అంతమంది అయినట్టుగా మనకి తోచదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అందరి గురించి ఈ పుస్తకంలో రాయడం సాధ్యం కాదు. ఇంకా చాలామంది ఉన్నారట. అంటే స్వామి వలన మహాత్ములుగా రూపొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరి గురించే రాయడం సాధ్యపడదు కాబట్టి కొంతమంది గురించే ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో నేను ప్రస్తావిస్తున్నాను అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారనమాట. సుమారు 25 మంది దాకా ఈయన శిష్యులు మహోన్నత దశకు వచ్చారు. ఈయన ఆశ్రయించిన వాళ్ళు చాలామంది, సుమారు 25 మంది దాకా ఈయన ఆశ్రయించిన శిష్యులు మహోన్నత దశకు వచ్చారట. అందులో ప్రతి ఒక్కరి చరిత్ర ఒక్కొక్క గ్రంథంగా వెలువడాల్సి వస్తుంది. అలా చదువుకుంటూ వెళ్తేటండి ఒక్కొక్కళ్ళది చరిత్ర ఒక్కొక్క గ్రంథంగా వెలువడాల్సి వస్తుంటాం. మచ్చుకి కొంతమంది గురించి ఇక్కడ ప్రస్తావిద్దాం, కొంతమంది గురించే మనం ప్రస్తావిద్దాం. అంటే ఇది సుమారుగా మనకి ఎట్లా ఉంటుందంటే చూసుకుంటే దాదాపుగా సాయి నాటిన కల్పవృక్షాలు ఉంటుంది చూసారండి, ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఎంతమందిని గొప్పవారిగా చేశారు సాయినాథుల వారు అన్న చదువుకుంటాం కదా అధ్యాయం, అలా అధ్యాయాన్ని పోలి ఉంటుంది ఇంచుమించుగా. అది సాయిలీలామృతంలో ఉన్నట్టు. శ్రీ నరసింహ సరస్వతి పండరీపురంలో ప్రసిద్ధికెక్కిన విఠలస్వామి గొప్ప వేద పండితుడే కాక నిరంతర యోగస్థితిలోనే ఆనందంలో మునిగి తేలుతుండేవారు. పండరీపురంలో ఒక ఆయన విఠలస్వామి అనే ఆయన గొప్ప వేద పండితుడేట. అంతేకాకుండా యోగస్థితిలో ఆనందంలో మునిగి తేలుతుండేవాట. అట్టి వారికి కలిగే సందేహాలు ఎవరు తీర్చగలరు? అంత గొప్ప ఆయన వేద పండితుడు యోగస్థితిలో ఉండేవాడు. అలాంటి వాళ్ళకి మరి సందేహాలు వస్తే ఎవరు తీరుస్తారు? ఒకనాడు ఆయన తన సందేహ నివృత్తికని స్వామి దర్శనార్థం అక్కలకోట బయలుదేరారు. మరి ఎవరు ఉండేవారు కాదు ఆయనకు వచ్చే సందేహాలు తీర్చడానికి. అందుకని సందేహ నివృత్తి చేసుకోవాలని చెప్పి స్వామి దర్శనార్థం అక్కలకోటకు బయలుదేరారట. స్వామి సర్వజ్ఞులు కదా, ఆ వార్త అందక మునిపే అక్కలకోట స్వామి రాజుని పిలిచి తమ ఎదుట రోడ్డు మధ్యలో ఒక లేడి చర్మాన్ని పరచమని ఒక యోగి తమ దర్శనార్థం వస్తున్నారని చెప్పారు. ఏముంది, సర్వజ్ఞులు కదా, స్వామికి తెలియంది ఏముంది. సరే ఆయన వస్తున్నారని చెప్పేసి విఠల స్వామి ఆయన వస్తున్నారని చెప్పి తెలిసి స్వామికి అక్కలకోట మహారాజు గారిని పిలిచారట. స్వామి పిలిచి తమ ఎదుట రోడ్డు మధ్యలో ఒక లేడి చర్మాన్ని పరచమని చెప్పారట. ఒక యోగి తమ దర్శనార్థం వస్తున్నారని చెప్పారట. మిట్ట మధ్యాహ్నపు టెండలో విఠల్ స్వామి రాజభవనానికి వచ్చి అక్కడ రోడ్డు మీద వేసిన లేడి చర్మం మీద నిలుచుని అక్కడ నుండే స్వామి దర్శనం చేసుకున్నారు. మరి ఆయనకి ఎట్లా తెలిసిందో చూడండి. సరే వచ్చారు ఆ విఠల స్వామి రాజభవనానికి వచ్చి అక్కడ రోడ్డు మీద వేసిన లేడి చర్మం మీద నిల్చుని అక్కడి నుంచే స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన ఏమీ అడగక ముందే షట్చక్రాల్లో ఒకటైన ఆజ్ఞాచక్రాన్ని ఎలా ఛేదించాలో వివరించే ఒక శ్లోకాన్ని స్వామి ఆయనకు చెప్పి తమ కృపాదృష్టిని ఆయన మీదకు కొన్ని నిమిషాలు ప్రసరింపజేశారు. ఆయన ఏం అడగలేదు విఠల స్వామి, అడగకుండానే స్వామే చెప్పేశారటండి. ఆయన షట్చక్రాల్లో ఒకటైన ఆజ్ఞాచక్రాన్ని ఎలా ఛేదించాలో వివరించే ఒక శ్లోకాన్ని స్వామి ఆయనకు చెప్పేశారట. చెప్పి తమ కృపాదృష్టిని ఆయన మీద కొన్ని నిమిషాల పాటు అలా ప్రసరింపజేశారట.
ఆయన ఏం అడగలేదు. అడగకుండానే ఆయనకి సందేహ నివృత్తి అంతా ఎక్కడెక్కడ ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ సందేహాలు ఉన్నాయో అవన్నీ స్వామి తీర్చేస్తున్నారనమాట. వెంటనే ఆ యోగి సమాధిని పొంది 2 గంటల సేపు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించారు. వెంటనే ఆ విఠల స్వామి ఏం చేశారట, ఆ యోగి సమాధిని పొందారట. 2 గంటల సేపు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించారట. ఉన్మని అని చెప్పబడే ఉత్తమ యోగ స్థితిలో నుండి స్వామి తిరిగి మరి కొంచెం సేపు విఠల స్వామికి యోగ దృష్టిని ప్రసాదించడంతో విఠల స్వామికి తిరిగి లౌకిక ప్రజ్ఞ కలిగింది. మళ్ళీ ఆ ఉన్మని అని చెప్పబడే ఉత్తమ యోగ స్థితి నుండి ఆ యోగ స్థితిలోకి ఆ విఠల స్వామిని పంపించారనమాట. దాంట్ నుంచి మళ్ళీ బయటికి స్వామి తిరిగి మరి కొంచెం సేపు విఠల స్వామికి యోగ దృష్టిని ప్రసాదించడంతో మళ్ళీ విఠల స్వామికి తిరిగి లౌకిక ప్రజ్ఞ కలిగింది. మళ్ళీ ఇటు బయటికి తీసుకొచ్చారనమాట. మళ్ళీ లౌకిక ప్రజ్ఞ కలిగింట మళ్ళీ మనలోకి వచ్చారనమాట ఆయన విఠల స్వామి. అప్పుడు స్వామి ఆ యోగిని అలందిలో ఉండమని ఆజ్ఞాపించారు. అట్లాగే ఆ యోగి అఖండనా అలంది అనే ఊళ్ళో ఉండమని ఆజ్ఞాపించారట. అట్లాగే ఆ యోగి అఖండనామ జప సంకీర్తనలతో 12 ఏళ్ళు అలందిలో ఉండడమే కాక అందరి చేత భగవన్నామస్మరణ చేయిస్తూ ఆర్తితో భజన చేసేవారికి తాను యోగశక్తితో సృష్టించిన వస్తువులను బహుమానంగా ఇచ్చేవారు. అలాగే ఏం చేసేవారట, అఖండనామ జప సంకీర్తనతో 12 ఏళ్ళు అలందిలో ఉండడమే కాకుండా అందరి చేత అక్కడ భగవన్నామస్మరణ చేయిస్తూ ఎవరైతే ఆర్తితో భజన చేస్తూ ఉంటారో వాళ్ళని యోగ శక్తితో సృష్టించిన వస్తువులను బహుమానంగా ఇచ్చేవారట. యోగ శక్తితో కొన్ని వస్తువులను ఆయన సృష్టించి ఆ వస్తువులను బహుమానంగా ఇస్తూ ఉండేవారట. తరువాత కొంతకాలానికి విఠల స్వామి తిరిగి స్వామి దర్శనానికి వచ్చారు. తర్వాత ఆయన సృష్టించడం అనే దాన్ని మొదలుపెట్టారనమాట. అక్కడ ఉన్నప్పుడు అంటే మనం లీలామృతంలో చదువుకుంది గుర్తుందండి, ఇప్పుడు చదువుకుంటే మనకు గుర్తొస్తుంది అనమాట. సరే, కొంత శక్తి వీరికి ప్రసాదించి పంపిన తర్వాత అక్కడ సంకీర్తన చేస్తూ భగవన్నామస్మరణ చేస్తూ ఏం చేశారు, ఆర్తితో భజన చేసే వాళ్ళకి ఆ యోగ శక్తితో కొన్నిటిని సృష్టించడం వస్తువులను. కానీ మామూలుగా మనకి సాయి సాంప్రదాయంలో ఏముంటుంది, అట్లాంటివి చేయకూడదు అని ఉంటుంది చూసారా. చేసే మస్ట్ యోగశక్తితో సృష్టించిన వస్తువులను బహుమానంగా ఇచ్చేవారట వచ్చిన వాళ్ళందరికీ. తర్వాత కొంతకాలానికి విఠల స్వామి తిరిగి స్వామి దర్శనానికి వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత ఈ విఠల స్వామి తిరిగి స్వామి దర్శనానికి వచ్చారనమాట. రామమందిరంలో ఉన్న స్వామి విఠల స్వామి ఇంకా రాకముందు ఆయన ఉద్దేశించి నవ్వుతూ, ఏమిటి ఇంకా వేశ్యను వదలలేదా అని అన్నారట. ఇంకా రాలేదు, ఆయన రామమందిరంలో ఉన్నారు, ఇంకా రాకముందే ఆయన ఉద్దేశించి నవ్వుతున్నారట స్వామి. ఏమిటి ఇంకా ఆ వేశ్యను వదలలేదా అని అన్నట్టు. ఆ వేశ్య అంటే ఎవరు, ఏవైతే ఆయన అలా సృష్టించి ఇస్తున్నారో ప్రదర్శిస్తున్నారో వాటిని వేశ్య అని చెప్పి సంబోధించారనమాట ఆయన. బాబా కూడా చెప్పారు కదా, నేను అలాంటి వేశ్య ప్రదర్శనలు ఎన్నడూ చేయనని ఒక అతన్ని కేకలేస్తారు బాబా. అది వదిలితే కానీ ఆయన అనుగ్రహించరు అనమాట శిష్యునిగా అతన్ని. స్వామి ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వాటి భావం ఏమిటో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. ఏంటి వేశ్యను వదలలేదంటారు స్వామి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. విఠల స్వామి కొంతసేపటికి స్వామి సమక్షంలోకి వస్తూనే నమస్కారం చేస్తూ, మహారాజా నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను, కానీ అందుకు మీ కటాక్షం అవసరం అన్నారు. వెంటనే ఆయనకు కూడా అర్థమైంది ఈయన్నే అంటున్నారని చెప్పి ఆయనకు కూడా అర్థమైంది. మహారాజా నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను, అది వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ అందుకు మీ కటాక్షం అవసరం అన్నారు. కానీ అది వదులుకోవాలంటే మీ కటాక్షం కావాలి, దానికి అవసరం అని అన్నారట. శ్రీ స్వామి ప్రేమతో నవ్వి తన భక్తులను నేల మీద జింక చర్మం పరవమని ఆజ్ఞాపించారు. వెంటనే నేల మీద జింక చర్మాన్ని పరచమని ఆజ్ఞాపించారట. విఠల స్వామి దాని మీద నిలిచి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ జింక చర్మం పరిపించారట. జింక చర్మం మీద నుంచున్నారట కాసేపు, మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారట. పైన వ్రాయబడిన స్వామి వాక్యంలో వేశ్య అన్న పదం ఆ యోగి ప్రదర్శిస్తున్న సిద్ధులకు వర్తిస్తుంది. మన లీలామృతంలో చదువుకున్నాం కాబట్టి ముందే చదువుతుంటే మనకు తెలిసింది ఇది. పైన వ్రాయబడిన స్వామి వాక్యంలో వేశ్య అన్న పదం ఆ యోగి ప్రదర్శిస్తున్న సిద్ధులకు వర్తిస్తుంది. ఆ వేశ్యను వదలలేదా అంటే ఆ సిద్ధులను ప్రదర్శిస్తున్న అంటే ఏమవుతుందంటేనండి, స్వామి అది ఇచ్చినప్పుడు అతనికి ఉన్మని అని చెప్పబడే యోగ స్థితి నుండి స్వామి అలా ఇచ్చారు కదా, కొంత చర్మం మీద నుంచో పెట్టి అంతా చేస్తున్న తర్వాత ఆ సిద్ధులు అనేవి కొన్ని వస్తుంటాయి, దాన్ని వదిలేయాలి. కానీ ఏం చేశాడు ఆయన, ఆ సిద్ధులను పట్టుకుని వాటి ప్రయోగించడం మొదలుపెట్టాడు ఆయన, అంటే సృష్టించి ఇవ్వడం అవి
తర్వాత ఏం చేశారు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ వేశ్యను వదిలేయమనేసి హెచ్చరించారనమాట. అంటే సిద్ధులు అనే క్రూర మృగాలకు అని ఉంటుంది చూసారా, అవన్నీ క్రూర మృగాలు, వాటిని ప్రదర్శించకూడదనమాట. అసలైన మహనీయులు ఎవ్వరు వాటిని ప్రదర్శించరు. ఎవరైనా పొరపాటున వాటిని ప్రదర్శిస్తున్నా ఇట్లా మందలించి వాటిని ఆపేస్తారు అనమాట అండి మహాత్ములు. వాటిని ప్రదర్శించనివ్వరు ఎవరిని, తమ శిష్యులను కానీ తమను ఆశ్రయించిన వాళ్ళని కానీ అట్లా సంస్కరిస్తారనమాట అండి. వేశ్య అన్న పదం ఆ యోగి ప్రదర్శిస్తున్న సిద్ధులకు వర్తిస్తుంది. ఆ యోగి అసలు పేరు శ్రీ నరసింహ సరస్వతి. వీరు గొప్ప సిద్ధ పురుషులుగా ప్రసిద్ధికెక్కారు. తర్వాత అసలు ఆ యోగి అసలు పేరుట శ్రీ నరసింహ సరస్వతి అండి. వీరు గొప్ప సిద్ధ పురుషులుగా ప్రసిద్ధికెక్కారు. వీరినే విఠల స్వామి అని పిలుస్తారనమాట అండి. ఈయన అసలు పేరు శ్రీ నరసింహ సరస్వతి అనమాట. తర్వాత వీరు గొప్ప సిద్ధ పురుషులుగా ప్రసిద్ధికెక్కారనమాట. అంటే ఎంత గొప్ప వాళ్ళకైనా ముందు ఈ సిద్ధులు అనేవి వస్తాయి. ఆ క్రూర మృగాలకు మాత్రం బలి అవ్వకూడదు. అంటే వస్తువులను ఇట్లా సృష్టించడం, వాళ్ళకి ఇవ్వడం, వచ్చిన వాళ్ళకి, ఇవన్నీ క్రూర మృగాలు అని చెప్పారు. వాటిని అసలు ప్రదర్శించకూడదు. నిజమైన మహనీయులు ఎవ్వరూ వాటిని ప్రదర్శించరు, అది ప్రదర్శించకూడదు కూడాను. బీడ్కర్ మహారాజ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రామానంద్ బేడ్కర్ బాల్యం నుంచే భగవత్ చింతన కలవాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాటండి రామానంద్ బేడ్కర్. ఆయన బాల్యం నుంచే భగవత్ చింతన కలవాడు. ఈయనకి బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి కూడా భగవత్ చింతన చాలా ఎక్కువ. చిన్నతనంలోనే ఎన్నో యాత్రలు చేసి చివరికి పూనాలో నగలు గంధపు చెక్కల వర్తకం చేశారు. చిన్నతనంలోనే యాత్రలు అవి చేసి చివరికి పూనాలోనే నగలు గంధపు చెక్కల వర్తకం చేశారట. ఒకప్పుడు ధనపిపాసతో ఎంతో కష్టం మీద రాగి మొదలైన లోహాలను బంగారంగా మార్చే విద్యను సంపాదించారు. చూసారా, ఇక్కడ కూడా ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు ధనపిపాసతో అంటే ధనం కావాలన్న ఆకాంక్షతోటి ఎంతో కష్టం మీద రాగి మొదలైన లోహాలను బంగారంగా మార్చే విద్యను కూడా సంపాదించారట. పెద్ద ధనవంతుడు అవడంతో ఇతర దురలవాట్లు కూడా అబ్బేయట. చూడండి ఎంత భగవత్ చింతన ఉన్నా చూసారా, ఆ ధనపిపాస వలన ఏవో విద్యను నేర్చుకున్నారు. దానివల్ల ఏమైంది, పెద్ద ధనవంతుడు అవ్వడంతో దురలవాట్లు కూడా అబ్బాయి అనమాట. వ్యాపారం కోసం గ్వాలియర్ వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన బ్రతికున్నంత వరకు ఆమెను పోషిస్తానని వాగ్దానం చేశాడు. చూసారా, ఒకదాని వెంబడి ఒకటి ఎట్లా వచ్చేసాయో చూసారా. ఒక్కటి వ్యామోహంలో పడితే అన్నీ వెనకాల వచ్చేస్తాయి, మొత్తం ఉన్న వ్యామోహాలన్నీ పట్టుకుంటాయి. అందుకని ముందే మహాత్ములు వాటిని హెచ్చరిస్తూ ఉంటారు అనమాట, లేదా తర్వాత వాటిని సంస్కరిస్తూ ఉంటారు. జరిగేది అది. ఒక స్త్రీ వ్యామోహంలో పడి తర్వాత ఏమైంది, గ్వాలియర్ వెళ్ళినప్పుడు తను బ్రతికున్నంత వరకు నేను పోషిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశారట. కానీ పాప భీతి అతన్ని వదలలేదు. కొద్ది కాలానికి ఆమె చనిపోవడంతో సమస్య తీరిందనుకున్నాడు, కానీ అతడు కామాన్ని జయించలేకపోయాడు. కానీ ఆ పాప భీతి అనేది వదలలేట. లోపల అమ్మో అనే భయం మాత్రమే ఆయనకు వెంటాడుతూనే ఉన్నదట. కానీ కొద్ది కాలానికి ఆమె చనిపోయిందిట, సమస్య తీరిపోయింది అనుకున్నట్ట. కానీ అతను కామాన్ని మాత్రం జయించలేకపోయాడట. ఒకసారి బీడ్కర్ ఒక సాధువుతో తన భగవత్ చింతనతో పాటు తన బలహీనతను కూడా చెప్పుకున్నాడు. భగవత్ చింతన కూడా ఉంది చాలా, కానీ దాంతోపాటు బలహీనత కూడా ఉంది. అది ఎంత గొప్ప సాధకులైనా సరే బలహీనతలు మాత్రం ఉంటాయండి. అది వదులుకోవడం అనేది చాలా కష్టం. వాటిని వదులుకోవాలంటే పెద్ద పెద్ద మహాత్ముల, గొప్ప స్వామి లాంటి వాళ్ళని, సాయినాథులు లాంటి వాళ్ళని, అట్లా వాళ్ళని ఆశ్రయిస్తేనే మళ్ళీ అట్లాంటి బలహీనతలు పోతాయి. వాళ్ళు తీసేయగలుగుతారు అనమాట. తీసేసి వారిలాగా బాగా సంస్కరిస్తారు అనమాట అండి. ఎంతటి వాళ్ళని చేశారో అని చెప్పారు చేశారో ఎదర అలా చక్కగా సంస్కరిస్తారు. అది లేదనుకోండి, ఆ సంస్కరణ పొందలేదనుకోండి, ఆ బలహీనతగానే ఉంటుంది. వాళ్ళు అలా కొనసాగుతూ ఉంటారు. జనాలందరూ కూడా వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా సృష్టిస్తూ ఉంటారు గాల్లోనూ, లేకపోతే ఆ బలహీనతలతోటే వాళ్ళు ఏదో గొప్ప మహాత్ములుగానో లేకపోతే గురువులుగానో చలామణి అవుతూ ఉంటారనమాట. కానీ వాళ్ళల్లో ఉన్న బలహీనతలు మాత్రం పోవు. వాళ్ళు ఎట్లా మహాత్ములు అవుతారో అట్లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవన్నీ. కానీ బయట మాత్రం చలామణి అయిపోతూ ఉంటారు. సామాన్యులకు ఉండే బలహీనతలు మాత్రం వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎట్లా అవుతారు భగవంతుడు అప్పుడు? ఎలా అవుతారు మహాత్ములు? ఎట్లా అవుతారు గురువులు? వాళ్ళకి ఎట్లా నమస్కారం పెడతాం మనం? మహాత్ములు అంటే ఎవరు? సద్గురువు అంటే ఎవరు మరి? కదా, అన్నీ జయించి ఉండాలి కదా.
ఇతనికి చూడండి అది పోలేట, బలహీనత మాత్రం ఉండిపోయింది. కామాన్ని జయించలేదు అతను. ఒకదాని వెంబడి ఒకటి, కానీ విపరీతమైన భగవత్ చింతన మాత్రం ఉంది అతనిలో. అవన్నీ పోవడం చాలా కష్టం. అయిపోవచ్చు, వాళ్ళు చాలా సాధన చేసేయచ్చు, వాళ్ళకి కొన్ని వచ్చేయచ్చు, మహిమలు వచ్చేయచ్చు, వాళ్ళకి మహిమలు చేయగలిగే సామర్థ్యం వచ్చేయచ్చు, కానీ బలహీనతలు మాత్రం పోవు. అది చాలా ఉంటుంది చూడండి. సాధువు నవ్వి, బలహీనతను త్యాగం చేయలేని వంటి వాడికి కాదు యోగం అనేది అలాంటి వాడికి రాదు, నువ్వు బలహీనతనే త్యాగం చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఆ సాధువు నవ్వేట. ఆ మాటలు బీట్కర్లో ఎక్కట్లేని పట్టుదలను కలిగించాయి. వెంటనే ఆ బీట్కర్లో ఎక్కడలేని పట్టుదల కలిగించేట. చిచ్చి ఏమిటి నాకు ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, నేను బలహీనతను వదులుకోలేకపోతున్నానే, త్యాగం చేయలేకపోతున్నానే అని అనిపించిందట. ఏనాటికైనా ఆ సాధువు యొక్క మన్నన పొందాలని నిశ్చయించుకున్నాడు. ఇతను పట్టుదల ఉంది, కాకపోతే ఏనాటికైనా సరే నేను ఈ సాధువు మన్నన పొందాలి, ఈ బలహీనతను వదులుకోవాలి అని అనిపించింట. వెంటనే ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అన్నపానీయాలు మాని నిరంతరం ఆంజనేయ కవచాన్ని పఠించాడు. వెంటనే ఏం చేశాట, ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాట. ఆయన అన్నపానీయాలన్నీ మానేసి నిరంతరం ఆంజనేయ కవచాన్ని పఠించాడట. ఒకరోజు రాత్రి అతనికి అక్కలకోట పొమ్మని ఒక దివ్యమైన సూచన కలిగింది. అప్పుడు వెంటనే అతనికి అక్కలకోట వెళ్ళమని ఒక దివ్యమైన ఆదేశం కలిగింట ఆంజనేయ స్వామి ఆలయంలో. వెంటనే అక్కలకోటకు వెళ్ళాడు, కానీ స్వామి రాజాంతపురంలో ఉండడం వలన ఆ రోజు దర్శనం లేదన్నారు. సరే వెంటనే అక్కలకోటకు వెళ్ళారు కానీ స్వామి రాజా అంతఃపురంలో ఉన్నారట, అందువల్ల దర్శనం లేదన్నారట. వెంటనే స్వామిగారి దర్శనం అయ్యే వరకు అన్నపానీయాలు తాకనని శపథం చేసుకున్నాడు. లేదు, నాకు స్వామి దర్శనం అవ్వాలి, అయ్యే వరకు నేను అన్నము నీళ్లు ముట్టుకోను అని చెప్పేసి ఆయన శపథం చేసుకున్నారంట. శ్రీ స్వామి నామాన్ని స్మరిస్తూ 2 రాత్రులు గడిపాడు. 2 రాత్రులు అలాగే స్వామి నామాన్ని, అక్కలకోట స్వామివారి నామాన్ని అలాగా జపిస్తూనే 2 రాత్రులు గడిపారట. అంతవరకు అతని భక్తిని పరీక్షించిన స్వామి అకస్మాత్తుగా కోటగోడ దూకి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పటి వరకు ఎందుకు రాలేదంటే స్వామి అతని భక్తిని పరీక్షిస్తున్నారట. పరీక్షిస్తూ ఉండడం వల్ల ఆయన దర్శనం ఇవ్వలేదు. అకస్మాత్తుగా కోటగోడ దూకి అతనికి దర్శనం ఇచ్చారట. అప్పుడు స్వామి అడిగారట, ఎందుకు నమస్కరిస్తున్నావు అని. ఆధారం గట్టిగా ఉండాలి అన్నాడు బీట్కర్. స్వామి ఒక వంక వేలు చూపుతూ అటు చూడు అన్నారు. అక్కడ కొంకిన ఒక లేడి చర్మం వేలాడుతుంది. తాను యోగం అభ్యసించాలని స్వామి భావన అయి ఉండవచ్చని నిర్ధారణ చేసుకోవడానికి నమస్కరిస్తూ నాకేమీ తెలియదు అన్నాడు బీట్కర్. ఇవన్నీ కొంచెం పరిభాషలాగా ఉంటాయన్నమాట అండి. చూడండి, అప్పుడు స్వామి అడిగారట, ఎందుకు నమస్కరిస్తున్నావు అని అడిగారట. ఎందుకు అసలు నాకు నమస్కారం పెడుతున్నావు అన్న. ఆధారం గట్టిగా ఉండాలి అన్నట్ట బీట్కర్. నాకు ఆ ఆధారం అనేది గట్టిగా ఉండాలండి, అందుకని నమస్కారం పెడుతున్నాను అని చెప్పాట. స్వామి ఒక వంక వేలు చూపుతూ అటు చూడు అన్నట్టు. అలాగా అయితే అటు చూడు అని చూపించట. అక్కడ ఒక కొంకిన ఒక లేడి చర్మం వేలాడుతుంట, ఒక చోట ఒక లేడి చర్మం వేలాడుతూ కనిపించింట. అప్పుడు ఇతనికి ఏమర్థమైందిట, యోగం అభ్యసించాలి అంటే లేడి చర్మం వేసి కూర్చుంటారు కదా, అందుకని ఆ యోగం అభ్యసించాలి, అదే స్వామి భావం అయి ఉండవచ్చని నిర్ధారణ చేసుకోవడానికి నమస్కరిస్తూ నాకేమీ తెలియదు, ఏమో ఎట్లా చేయాలో నాకేమీ తెలియదు అని చెప్పేసి బీట్కర్ నమస్కరించట. స్వామి ఎటువంటి అజ్ఞానం అనేసి గర్జించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసారట. ఎటువంటి అజ్ఞానం నీకు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేశారట స్వామి. అక్కడ ఉన్న చోళ్ళప్ప సుందరీబాయి అనే భక్తులు నెమ్మదిగా బీట్కర్ చెవుల్లో నీవు గృహస్థువి, స్వామికి కోపం వస్తే నాశనం అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారట, చోళ్ళప్ప సుందరీబాయి ఇతని చెవిలో నెమ్మదిగా చెప్పారట, నీవేమో గృహస్థువి, స్వామి కోపం వచ్చిందంటే నువ్వు నాశనం అయిపోతావు అని చెవిలో చెప్పారట. బీట్కర్ నమ్రతగా స్వామితో మీరు నన్ను చంపినా సరే రక్షించినా సరే మీ పాదాలకు శరణు వేడుతాను, కఠోరమైన మీ తిట్లను మధురమైన ఆశీస్సులుగా స్వీకరిస్తాను అన్నాడు. అతను పట్టుదల చూడండి. వెంటనే స్వామితో అన్నట్ట, మీరు నన్ను ఏం చేసినా సరే, నన్ను చంపినా సరే రక్షించినా సరే మీ పాదాలనే శరణ వేడతాను, కఠోరమైన మీ తిట్లను మధురమైన ఆశీస్సులుగా నేను తీసుకుంటాను అన్నట్ట. అతనిలో కడిగిన ఇది చూడండి. అయినా స్వామి శాంతించకుండా నీవు వచ్చిన పని అయింది, పో ఇక్కడి నుంచి అని గద్దించాట. నువ్వు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళెక్కడి నుంచి
అని చెప్పేసి గద్దించారట. నివ్వెరబోయి నిల్చున్న బీట్కర్కి స్వామి యోగ దృష్టితో శక్తిపాతం చేశారు. అది చూడండి, నివ్వెరబోయట అతను, పని అయ్యింది వెళ్ళన్నారు అనేసరికి నివ్వెరబోయి ఏంటి అని అట్లా చూస్తున్నట్ట. చూసేసరికి స్వామి యోగ దృష్టితో శక్తిపాతం చేసేసారట. అంతే, ఒక్క నిమిషం అంతే అట్లా నుంచోపెట్టి శక్తిపాతం చేశారు. నీ పని అయిపోయింది అన్నారు, శక్తిపాతం చేసేసారట. ఆ శక్తివాహినికి తట్టుకోలేక బీట్కర్ శరీరం అంతా జలధరించింది. ఆ శక్తిపాతానికి ఆ బీట్కర్ తట్టుకోలేక శరీరం అంతా జలధరించిపోయిందిట. స్వామికి సాష్టాంగపడి బీట్కర్ సంతోషంగా పూణే వెళ్ళిపోయాడు. వెంటనే నమస్కారం పెట్టేసట. సాష్టాంగ నమస్కారపడి బీట్కర్ సంతోషంగా పూణే వెళ్ళిపోయాట. అతడి ప్రయత్నమేమీ లేకనే అతని మనసు సర్వకాల సర్వావస్థల్లోనూ జ్ఞాన వైరాగ్యాలతో నిండి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతర జపంలో లగ్నమయ్యింది. ఇంకా అతని ప్రయత్నం అంటూ ఏమీ లేదటండి, లేకుండానే నిరంతరం ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల్లోనూ జ్ఞాన వైరాగ్యాలతో నిండిపోయి అంతర్ముఖమై అహర్నిశలు నిరంతరము జపంలో లగ్నమైపోయిందట. ఎలా అంటే వాడు అసలు ఎలా, ఇంక అతని ప్రయత్నం ఏమీ లేట, ఒక్కసారి శక్తిపాతం అలా చేసేసారు అంతే, ఒక్క నిమిషం పాటు అతనికి అట్లా అంతే, ఇంకా అంతర్ముఖం అయిపోయాడు అతలాగా. అయిపోయి జ్ఞాన వైరాగ్యాలతో అహర్నిశలు నిరంతర జపంలో లయమైపోయాడు అతను. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. ఇక్కడ మనం గమనించవలసినది ఒక రహస్యం ఉన్నది. షిరిడి సాయిబాబా లాగానే స్వామి కూడా తరచూ భక్తులను తిట్టరాని తిట్లు తిట్టేవారు. బాబా కూడా తిడుతూ ఉండేవారు కదండి. అలాగే బాబా రాగానే కూడా ఆయన కూడా ఆశీస్సులు అనమాట అవన్నీ, అది గ్రహించాడు ఇతను. అది తిట్టరాని తిట్లు తిట్టేవారు. ఒకప్పుడు సన్నిహితుడైన ఒక భక్తుడు కారణం అడిగినప్పుడు శ్రీ సాయి రహస్యాన్ని బయట పెట్టారు. ఇవి తిట్లు కావు, ఆశీర్వచనాలు అని. అట్లానే బీట్కర్ని పో ఇక్కడి నుంచి అని స్వామి గద్దించినప్పుడు వెళ్ళగొట్టింది బీట్కర్లోని అజ్ఞానాన్ని. పో ఇక్కడి నుంచి అని అన్నదేంటి, అతన్ని తిట్టడం అంటే ఏంటి, అతనిలోని అజ్ఞానాన్నిట. అది మాస్టర్ గారు ఇక్కడ చెప్తోంది. అవన్నీ పరిభాషలో ఉంటాయన్నమాట వాళ్ళు. అతను పో ఇక్కడి నుంచి అన్నదేంటి, అతనిలోని అజ్ఞానాన్ని వెళ్ళగొట్టి చక్కటి జ్ఞానాన్ని ఇతనికి ప్రసాదించారు. యోగ దృష్టిని ఇతనికి ఇచ్చారన్నమాట, యోగాన్ని ప్రసాదించారనమాట. జ్ఞాన వైరాగ్యాల్లోనే ఇతనికి ప్రసాదించి సర్వకాలాల్లోనూ ఇతను జపంలో మనసు లగ్నమయ్యేలాగా చేశారనమాట. ఇతనిలో అజ్ఞానాన్ని వెళ్ళగొట్టారు. సాయి ఒకప్పుడు తన భక్తుడి శరీరంలోని విషాన్ని అదే విధంగా బయటకు వెళ్ళగొట్టడంలో ఆయన చరిత్రలో చూడవచ్చు. అలాగే కదండి, సాయి పాము కరిచి శ్యామకి ఎక్కుతుంటే పో ఇక్కడ తిడతారు కదా, వచ్చావంటే కొడతాను ఇదేదని తిడతారు కదా బాబా. ఎన్ని తిట్లు తిడతారు, అతనేమో భయపడతారు అతను తిడుతున్నారని, కానీ లోపలికి ఎక్కుతున్న విషాన్ని తిడతారు బాబా. అలా అన్నమాట. అలాగే ఇతను కూడా అలాగే పో ఇక్కడి నుంచే అన్నారు. అది గద్దిచ్చింది ఇతనిలోనే అజ్ఞానాన్ని తోలేసి బయటికి పంపించి జ్ఞాన వైరాగ్యంతో నిండి ఇతన్ని అంతర్ముఖం చేసి అహర్నిశలు నిరంతర జపంలో ఇతని మనసు లగ్నం అయ్యేలాగా చేశారనమాట అండి. ఇలా చూడండి ఎంతమందిని ఆయన సంస్కరించి వాళ్ళని ఎంత పరిపూర్ణులుగా చక్కగా చేశారో చూడండి. అసలు ఎట్లాంటి వాళ్ళ గాడి తప్పుతున్న వాళ్ళని కూడా పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంత చక్కగా వాళ్ళని చేశారు ఆయన. ఒక మాఘ పూర్ణిమ నాడు బీట్కర్ స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి అన్నారు, ఈ మామిడికాయ సగం పండింది. అంటే ఇతను సగం ఈ మామిడికాయ సగం పూర్తిగా పండినప్పుడు పని పూర్తి అవుతుంది అని, అంటే ఇతను ఉద్దేశించి అన్నారనమాట. ఇది సగం పండింది, ఇది పూర్తిగా పండాలి, ఇంకా ఉంది, దీనికి పచ్చి ఉంది, ఇంకా పండాలి, పండినప్పుడే పూర్తి అవుతుంది అంటే ఇతనికి ఇంకా ఉందన్నమాట, చేయవలసింది ఇంకా ఉంది. నెమ్మదిగా ఇతన్ని అట్లాగా సంస్కరించుకుంటూ తీసుకొస్తున్నారనమాట అండి. అది ఇంకా మిగిలింది ఇంకా చాలా ఉందండి. ఇది బీట్కర్దే, ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.